కానీ బైబిల్‌లో శారీరక వ్యభిచారమే కాదండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే కూడా వ్యభిచరించినట్టు అని చెప్తుంది కదా! అది దాన్ని వాళ్ళు ఎలాగ చెప్తారంటే, మోహపు చూపుతో చూస్తే అంటే మామూలుగా చూపు చూడొచ్చు. కానీ అది హృదయంలో మీరు ఆ చూపు చూసినప్పుడు హృదయంలో మీరు వాళ్ళ గురించి ఏవైతే మీరు ఊహించుకుంటారో, ఏవైతే వేరే విధంగా ఏదైతే ఊహించుకుంటారో దాన్నే వ్యభిచారంగా కన్సిడర్ చేస్తుంది బైబిల్. అంతేగాని చూడడంలో తప్పు లేదు. ఇది వీళ్ళు చెప్పుకునే మాట ఒకటి. రెండోది ఏంటి అంటే, వీళ్ళు హైందవ గ్రంథాలు తీసి మొత్తం హైందవ గ్రంథాల్లో నుంచి రంజిత్ ఓఫిర్ రాసిన 9 ప్రణాళిక గ్రంథాలు అంటున్నారు కదా, ఆ ప్రణాళిక గ్రంథాల్లో దేవుడు ఆయనకి ఏ ప్రత్యక్షతలు ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే క్రిస్టియన్స్ అందరికీ నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. హిందూయిజంలో నుంచి క్రిస్టియానిటీలోకి ఎవరైతే కన్వర్ట్ అయినారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఎవ్వరు అవి నమ్మద్దు, చదవద్దు. ఎందుకు చదవద్దు అంటే, అష్టాదశ పురాణాల్లో నుంచే మొత్తం నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకుని, ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ ఒక ఎవిడెన్స్ కూడా ఇస్తాను. నేను 6వ సంవత్సరంలోనే ఆరో సంవత్సరంలోనే నేను రామాయణం చదివాను అంటున్నాడు. యాక్చువల్లీ రామాయణం చదవాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి, ఈజీగా అదేం అర్థమైపోదు. సాంస్క్రిట్ లాంగ్వేజ్ కానీ పద ఉచ్చారణ కానీ ఏది అర్థం కాదు. 6 ఇయర్స్కి ఎట్లాగా తెలిసింది దీనికి? రామాయణంలో ఉన్నంత డెప్త్ ఎట్లా తెలిసింది అంటే, ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే హైందవ గ్రంథాలని చదివి 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 అదే మైండ్లో ఎక్కించుకొని మొత్తము బ్రెయిన్లో అదంతా మొత్తం ఫీడ్ చేసుకొని దాన్నే బుక్స్గా రాశాడు. కానీ ఆయనకి దేవుడు చెప్పిన ప్రత్యక్షతలు ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ కిరణ్ పాల్ చెప్పే మాట కూడా అదే. ఏంటి అంటే, నాకు దేవుడు ఈ ప్రత్యక్షత ఇచ్చాడు, దేవుడు చెప్తేనే నేను ఇది రాశాను. అంత ఫేక్, ఎవ్వరు నమ్మదు, ట్రాష్, అదంతా ఏం లేదు. ఎవరైనా సరే హిందూయిజంలో నుంచి క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన వాళ్ళు మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. నేనైతే ఒకటే చెప్తా, వేదాల్లోకి వెళ్ళండి, వేదం చదవండి చెప్పట్లేదు. వేదాలు ఎవరైనా చదవచ్చు, వేదాలు చదవండి. ఈ బుక్స్ ఆ బుక్స్ పెట్టుకుని రెండు టాలీ చేసుకుంటే అసలు మన దేవుడు మనతో ఏం మాట్లాడాడు, మన గ్రంథాలు మనకేం చెప్తున్నాయి, ఆ గ్రంథాల నుండి వీళ్ళు ఏం రాశారన్నది ఒక్కసారి కళ్ళు తెచ్చుకొని అందరు చూడండి. చూసి నిజాలు ఏంటో పరిశీలించండి. తర్వాతనే మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి. నేనైతే ఒకటే చెప్తాను, క్రిస్టియానిటీ అన్నది ట్రాష్. అసలు యేసుక్రీస్తు అన్నవాడే లేడు. వీళ్ళు ఏం చేశారంటే మన గ్రంథాల్లో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ తీసుకొని ఏం చేశారంటే ఇవే ఫీచర్స్ని తీసుకెళ్ళి ఆయనకు అంటగట్టేసి దేవుడు ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడు అని అన్ని గ్రంథాల్లోంచి గ్యాదర్ చేస్తున్నారు. అంటే వీళ్ళ దేవుడికి బైబిల్లో ఒకటేం లేదు, ఒక విషయం అన్నది కానీ ఒక ఫీచర్ అన్నది కానీ ఏం లేదు. ఆ గ్రంథం అన్నిట్లోంచి తీసుకొని బయటికి తీసుకొచ్చి మా దేవుడికి ఇది నేను వీళ్ళే ఆపాదించుకుంటున్నారు తప్ప దేవుడికి ఏం లేదు. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏదైతే ఈ బైబిల్ బుక్ ట్రాన్స్లేషన్ ఏదైతే హెబ్రీ నుంచి ట్రాన్స్లేట్ అయ్యిందో, ఈ బైబిల్ని కూడా ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు బ్రాహ్మిన్సే. వాళ్ళే ట్రాన్స్లేట్ చేశారు, ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ట్రాన్స్లేషన్లో చేసింది ఏంటి అంటే, ఆల్రెడీ వీళ్ళు వేదాలు చదివిన వాళ్ళు బ్రాహ్మిన్స్. ఆ వేదాల్లో ఏవేవైతే ఉన్నాయో వాటినే తీసుకొచ్చి ఇందులో చేశారు కానీ నిక్షిప్తపరిచారు. కానీ ప్రత్యేకంగా బైబిల్లో ఏం చెప్పుకోవాల్సింది ఏం లేదు. బైబిలే కరెక్ట్ కాదు. ఓకే, మరి నీ చెప్తున్నారు, అసలు క్రిస్టియానిటీలోకి మీరు ఎట్లా స్టెప్ ఇన్ అయ్యారు, ఎట్లా కన్వర్ట్ అయ్యారు? నేనైతే ఒకటే నమ్మానండి. అప్పుడు తెలియని స్టేజ్లో నాకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ని బట్టి దాన్ని బట్టి నేను ఈ దేవుడు ఏదో చేస్తాడని చెప్తే వచ్చాను. కానీ ఇప్పుడైతే నేను ఒక విషయం క్లియర్గా చెప్పగలను. ఏంటి అంటే, దేవుడు నన్ను అందులో నుంచి ఇందులోకి ఎందుకు తీసుకొచ్చాడంటే, నా ధర్మం కోసం నేను పోరాటం చేయడానికి. వీళ్ళందరూ ఏదైతే అధర్మంగా ఏదైతే ప్రవర్తిస్తున్నారో, ఇప్పుడు హిందూ గ్రంథాలన్నింటినీ చూసుకొని రాసి హిందువులనే గేలి చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళే అవహేళన చేసి వాళ్ళని అట్లా మాట్లాడి, ఒక్కసారి మీరు రంజిత్ ఓఫిర్ గారి మెసేజెస్ వినండి, ఎంత ఘోరంగా హిందువుల్ని ఆయన అవమానపరుస్తారంటే అంత ఘోరంగా మాట్లాడతారు. ఆయనకు ఆ నాలెడ్జ్ ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బుక్స్ మన గ్రంథాల నుంచి తీసుకున్నదే కదా మొత్తం. ఆయన ప్రత్యేకంగా ఏమి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చింది కదా, మన గ్రంథాల నుంచి తీసుకొచ్చి మనల్ని ఆయన హేళన చేస్తున్నారు. సో నేను ఒకటే ఆలోచించాను, అందులో నుంచి నేను ఇందులోకి రావడానికి గల కారణం ఏంటంటే, నా దేవుడు ఉద్దేశ ప్రకారంగానే నేను వచ్చాను. కాబట్టే అసలు క్రిస్టియానిటీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూలంకర్షంగా మొత్తం నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను ఈ అధర్మం మీద నేనైతే పోరాటం చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నా ధర్మాన్ని, నేను హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ మనకు ఒకటే మాట ఉంది, ధర్మో రక్షిత అని.
ఏంటంటే నా ధర్మాన్ని నేను కాపాడితే ఖచ్చితంగా నా ధర్మం నన్ను కాపాడుతుంది, ఎప్పుడైనా నాకు అండగా నిలబడుతుంది అన్నది ఒక్కదాన్ని నేను నమ్ముతున్నాను. దానికోసమే నేను ధ్వజమెత్తాను, దానికోసమే నేను పోరాటం చేస్తున్నాను. ఖచ్చితంగా నేను హిందువులకి అందరికీ చెప్పేది ఒకే ఒక మాట, ఎవ్వరు క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వద్దు. ఎందుకంటే క్రిస్టియానిటీ అంతా కూడా అంత ట్రాష్. మళ్ళీ క్రిస్టియానిటీ ఒక ప్రాస్టిట్యూషన్కి ఒక ప్లాట్ఫామ్. ఎవ్వరు నమ్మద్దు. మీరందరూ ఏదైతే నమ్ముతున్నారో, ఇప్పుడు క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరందరూ ఏదైతే ఇప్పుడు నమ్ముతూ ఏసే నిజమైన దేవుడు అని నమ్ముతున్నాడో, అసలు మీకు ఎవరైతే ఈ మెసేజ్ ఇస్తున్నారో, ఏసే నిజమైన దేవుడు 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 అని మీకు ఎవరైతే చెప్తున్నారో, ఫస్ట్ వాళ్ళని అడగండి, వాళ్ళు దేవుడిని చూసారని అడగండి, వాళ్ళకి దేవుడు అని చెప్పాడని అడగండి, వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకోండి. వాళ్ళు చెప్పే ఇంకొక విషయం చెప్తాను మీకు క్లియర్గా. ఇంత గ్రంథాలు ఇన్ని రాస్తాను, నాకు ప్రత్యక్షతలు అని చెప్పుకుంటున్నా రంజిత్ ఓఫేరు ఎప్పుడైనా దేవుని చూసాడా? మొత్తం క్లియర్ గా ఎప్పుడైనా చూసాడా? రంజిత్ అయితే అసలు రంజిత్ ఓఫేరు దేవుడు అంటున్నారు కదండి. అది వాళ్ళ పిచ్చి, వాళ్ళ పాస్టర్ అయితే ఇంకో పాస్టర్ తోనే మాట్లాడుతూ, విజయ్ కుమార్ తో మాట్లాడుతూ, అసలు నాకు యేసుక్రీస్తు వచ్చి చెప్పినా సరే నాకు రంజిత్ ఓఫేరు చెప్పిందే గొప్ప అని చెప్పేసి చెప్తున్నాడు. ఎట్లా చెప్తారు అది? వీళ్ళు అసలు ఎట్లా దాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు వాళ్ళు? అంటే ఏంటంటే భ్రమలో ఉన్నారు, ఒక భ్రమలో బ్రతికేస్తున్నారు. ఏంటి అంటే ఆయన వేరే గ్రంథాలని తీసుకొచ్చి ఆయనకి ఈ నాలెడ్జ్ ఎంత ప్రపంచం మొత్తం నమ్ముతున్నది. విషయం ఏంటి అంటే ఈయన ఏదైతే క్షీరసాగర మదనంలో ప్రోగ్రామ్ లో వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఆయన ఆన్సర్ చేస్తున్నారు చూసారా, ఆన్సర్స్ చూసి ఓ ఈయనకి ఏదో నాలెడ్జ్ ఉందనుకుంటున్నారు. భ్రమలో పడకండి, ఏ నాలెడ్జ్ లేదు. అదంతా ఎప్పటికప్పుడు క్రియేట్ చేసుకుని ఆన్సర్స్ ఇస్తున్నారు తప్ప నిజంగా దేవుణ్ణి చూసిన వాడు మీరందరు క్లియర్గా ఒక విషయాన్ని తెలుసుకోండి. దేవుణ్ణి చూసిన వాళ్ళు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, క్లియర్గా నమ్మిన వాళ్ళు నిజమైన దేవుడు అనుకున్నప్పుడు ఎవ్వరు పక్కదోవ పట్టరు. నీ ఆలోచన పక్కకి వెళ్ళదు. ఇప్పుడు బైబిల్ చెప్పినా, లేకపోతే హిందూ గ్రంథాలు చెప్పినా, ఏం చెప్పినా, ఒక ఖురాన్ చెప్పినా, లేకపోతే వేరే మత గ్రంథం ఏం చెప్పినా, ఏదైనా సమస్తాన్ని త్యజించినప్పుడే నీవు దేవునికి దగ్గర అవుతావు. ఆయన ఏం వదిలేశాడు? కిరణ్ పాల్ ఏం వదిలేశాడు? రంజిత్ ఓఫీర్ ఏం వదిలేశాడు? ఆడవాళ్ళ పిచ్చిపోయిందా? వాళ్ళకి ఏమన్నా లేదు, ఆడవాళ్ళ కోసమే బ్రతుకుతున్నారు వాళ్ళు. ఏంటి అంటే ఎంత దారుణం అంటే అసలు ఇన్ని వదిలేసుకున్న వాళ్ళు ఆడవాళ్ళ న్యూడ్ ఫొటోస్ ఎందుకండి? ఎవరికి? రంజిత్ ఓఫీర్ న్యూడ్ ఫొటోస్ ఎందుకు నీకు? న్యూడ్ వీడియోస్ ఎందుకు? ఎందుకు నీకు ఇవన్నీ? కరెక్ట్గా నువ్వే కరెక్ట్గా దేవునికి దగ్గరైన వాడివైతే, దేవుడే నేను నడిపిస్తుంటే, అదే మీ వాళ్ళందరూ అనుకుంటున్నట్టు నిజంగా నువ్వు దేవుడివి అయితే, మరి మీరు పౌలు గురించి చెప్పుకుంటున్నారు కదా, బైబిల్లో పౌలు ఇట్లాంటి చేసినట్టు లేదుగా, మరి నువ్వెందుకు చేస్తున్నావు? నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు రంజిత్ ఓఫీర్ దగ్గర ఎప్పటి నుంచో కూర్చుంటున్న శిష్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇట్లాంటి ఆరోపణలు చేయట్లేదు. మీరు 2020 నుంచి ఓఫీర్ దగ్గరికి వెళ్తున్నా అంటున్నారు, ఇది 2024. మీకు రంజిత్ ఓఫీర్ గురించి ఇంత షార్ట్ టర్మ్లో మీకు తెలిసింది వాళ్ళకి తెలియకుండా ఉందంటారా? మరి సార్, జ్ఞానంతో మనం తెలుసుకోవాలన్న వ్యూ మనకు ఉంటే తెలిసిపోతుంది. నేను ఒకటి చెప్పాలనా, వాళ్ళెవరికి తెలియకుండా ఏం లేదు సార్, అంతా ఎవ్రీవన్ నోస్, అందరికి తెలుసు, ఎవ్రీథింగ్ నోస్. కానీ ఏంటంటే అందరు ఇట్లా గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు అంతే. ఎవరికి ఏం తెలియదు. 25 years నుంచి వెంబడిస్తున్న వాళ్ళకి ఈయన క్యారెక్టర్ తెలీదా సార్? ఒక విషయం చెప్పండి, క్యారెక్టర్ తెలీదా? ఎవరికి తెలియకుండా ఉంటుంది? 25 సరే ఒకటి అడుగుతాను చెప్పండి. ఇప్పుడు నేనున్నాను, నా హస్బెండ్ ఒకవేళ నన్ను వదిలేశాడు అనుకోండి, నీకు రంజిత్ ఓఫీర్కి రిలేషన్ ఉందని వదిలేశాడు అనుకోండి ఒకరిని, కానీ 100 మందిని అట్లానే చర్చిలో ఉన్న 100 మందిని భర్తలు వదిలేసిపోతున్నారంటే మరి నిజమే కదా, నిప్పు లేకుండా పొగ రాదు కదా సార్. మేము విన్న వార్త ఏంటంటే అసలు రంజిత్ ఓఫీర్ని వాళ్ళ భార్య వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి, ఇద్దరు భార్యలు వదిలేసి వెళ్ళిపోయారు. ఇదే బ్లేమ్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? ఏం చేయకుండానే వాళ్ళు ఏం చూడకుండా ఈయన ఏం చేయకుండానే వెళ్ళిపోయారా? ఓకే. ఎప్పుడైనా కానీ జనాలందరూ ఆలోచించండి, ఫ్యాక్ట్ ఏంటనేది ఆలోచించండి. ఇప్పటికైనా నిజంగా గొర్రె అన్న ముద్ర వేసుకుని వీళ్ళు ఎలాగైతే వెంబడిస్తున్నారో అట్లా వెంబడించొద్దు. ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి.